మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి కథ. ఏం కథ? సమూయేలు కథ. సమూయేలు చాలా చిన్న పిల్లవాడు, చర్చిలో వదిలేశారు అని చెప్పి సండే స్కూల్ టీచర్లు చాలా చక్కగా చిన్న పిల్లలకి బోధిస్తారు, మీరు కూడా సమూయేలులాగా ఉండాలి అని. రీసెంట్గా నేను ఈ స్టోరీ మన సెరాతో చెప్పాను, తీసుకొచ్చి ప్రేయర్లో కూర్చోబెట్టాను. నేను అసలు ఆ అమ్మాయిని పట్టించుకోవట్లేదు, మామూలుగా వచ్చి నేను ప్రేయర్లో కూర్చొని నా పని నేను చేసుకుంటున్నప్పుడు ఏంటో వచ్చి బుద్ధిగా కూర్చుంది పక్కన. బుద్ధిగా కూర్చొని చప్పట్లు కొట్టేస్తుంది. నా చెవులోకి వచ్చి తను చెప్తుంది, మమ్మీ ఐ వాంట్ టు బీ లైక్ ఎ శామ్యూయల్. నేను ఎలా ఉంటాను ఇప్పటి నుంచి? శామ్యూయల్ లాగా ఉంటా. చూసారా, మనం ఏం చెప్తామో దాని ప్రభావము కొద్ది నిమిషాల తర్వాత, కొద్ది గంటల తర్వాత పిల్లల మీద ఏమవుతుంది? ప్రభావము చూపుతూ ఉంది. మనం పిల్లల్ని మందిరానికి తీసుకొచ్చే ముందు 2-3 బూతులు తిట్టి తీసుకొచ్చామనుకోండి, పోరా పెచ్చోడా అని తిట్టి తీసుకొచ్చామనుకోండి, మందిరం అంతా కూర్చున్నంతసేపు వాడి మైండ్లో ఏం తిరుగుతూ ఉంటుంది? నేను పిచ్చోడిని. దేవుడేమో మంచిగా చేయాలని తలస్తుంటే మన పిల్లలకి ఏం బోధిస్తున్నాం? బూతులు తిడుతున్నాం వారిని. లేకపోతే జంతువుల పేర్లు పెట్టి గాడిదలా ఉన్నామంటారు కొంతమంది, లేకపోతే దున్నపోతులా ఉన్నామంటారు కొంతమంది. అంటే వారు చేసే అల్లరి పనులకి కోపం వచ్చి తిట్టే తిట్లు అనమాట ఇవన్నీ. కానీ ఆ మాటలే వారి హృదయాల్లో నాటుకుపోతాయని ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము హన్నా మరియు ఎల్కానా, వీరిద్దరూ భార్యాభర్తలండి. అయితే హన్నా ఎల్కానాకు సంతానము లేకపోయేసరికి చాలా సంవత్సరాలైంది. ఆమె ఎంతో ఎదురు చూస్తున్నారు. చుట్టూ ఉన్న వారి మాటల చేత, లేకపోతే వారి తల్లిదండ్రులు, ఇటు పక్కన అత్తమామలు, ఏంటి పెళ్ళై ఇన్ని సంవత్సరాలైంది ఇంకా సంతానం లేదు, ఇదేదో ఒక అనారోగ్యపు కొట్టు దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేశాను నా కొడుక్కి అని చాలా బాధపడుతున్నటువంటి సందర్భంలో హన్నా ఉన్నారు. అయితే ఈ ఎల్కానా మరొక స్త్రీని వివాహం చేసుకుని పెనిన్నాని సంతానాన్ని పొందుకున్నారు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండి తన చెల్లికి పిల్లలు పుట్టి అక్కకి పిల్లలు లేకపోయేసరికి ఒక రకమైనటువంటి చిన్న చూపు భావము హన్నా మీద పెనిన్నాకు వచ్చింది. నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. సో నా దృష్టిలో హన్నా చాలా ఒక చిన్న చూపు చూడాలి, నేను నాకే ప్రతిఫలం దొరికింది, ఈమెకేం లేదు, గొడ్రాలు, ఎందుకు పనికి రాదు, ఫలభరితమైన గర్భము కాదు అని హన్నాని చిన్న చూపు చూడడం ప్రారంభించారు. అయితే హన్నా ఏం చేశారో తెలుసా అండి? దేవుని మందిరమునకు పోయి, షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి రేయింబవళ్ళు అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం? సంతానం కోసం. కన్నీటితో పశ్చాత్తాపముతో దేవుని మందిరంలో పడి ఏడుస్తున్నారు, ప్రభువా నా గర్భాన్ని తెరవండి, ప్రభువా నా గర్భాన్ని తెరవండి, నన్ను దర్శించండి, నా చెల్లికి పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ నాకు లేరు, నన్నందరూ హేళన చేస్తున్నారు, నన్నందరూ గేలి చేసి మాట్లాడుతున్నారు, నన్నందరూ చిన్న చూపు చూస్తున్నారు, నా భర్త దృష్టిలో నేను ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నాను, నన్ను గౌరవించడం లేదు, ఆమెనే ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించడం లేదు అని ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? హన్నా. ఈ రోజున సంతానం లేని వారు అనేకులు మనకి తారసపడతారు. చాలామంది మీ సంతానం లేకుండా ఉంటారు. వారందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో ఆమె హన్నా అని చెప్పాలి. పిల్లలు లేకపోయినప్పుడు ఎక్కడో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలా? ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరంటారా? కాదండి, దేవుని మందిరంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని మర్చిపోకూడదు. అందుకనే బుధవారము, శనివారము, ఆదివారము మందిరంలో కూర్చుని ఆరాధన చేయాలి. మీరు అనొచ్చు, లేదా మనం అనొచ్చు, ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు మా ఇంట్లో కూడా మేము 2-3 కూర్చుంటే యేసు ప్రభువారు మా మధ్యలోకి వస్తారు కదా, అక్కడే ఆరాధన చేసుకోవచ్చు కదా అని మీరు అంటారు. కానీ యెరూషలేమును గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? నా కనుదృష్టి ఎప్పుడూ దాని మీద ఉంటుంది, అక్కడ చేయబడు ప్రార్థనల మీద నా యొక్క కనుదృష్టి ఉంచుతాను, నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుందని చెప్పిన మందిరమే దేవుని మందిరం. అందుకనే దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? మన ప్రార్థనలు, మన కృతజ్ఞతార్పణలు, మన స్తుతులు, మన విన్నపములు అన్నీ దేవునికి చెల్లించే స్థలము దేవుని మందిరమై ఉండాలి. ఇంట్లో చేసే ప్రార్థన వేరు, అది మనం ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవాలి. కానీ ప్రార్థనా సమయంలో ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. ఈ హన్నా ఎక్కడో చాలా దూరంగా ఉన్నటువంటి దేవుని మందిరమునకు పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నారు బలిపీఠం దగ్గర. ఆ మందిరంలో ఉన్నటువంటి పాస్టర్ గారు, దైవజనుడైనటువంటి ఏలి, ఆయన కన్నులు మందదృష్టి కలిగినవై ఉన్నందున
ఆయనకి సరిగా కన్నులు కనపడటం లేదు, పెద్ద ఆయన అయిపోయారు, ముసలాయన అయిపోయారు. ఆయన ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఆయనంతటా ఆయన లేచి వెళ్ళి నడవగలిగిన పరిస్థితి, పనులు చేయగలిగిన పరిస్థితి, ప్రార్థన చేయగలిగిన పరిస్థితి ఏలీ దగ్గర లేదు. అయితే ఒక స్తంభానికి ఆనుకొని ఒక పీట మీద కూర్చుని ఉన్నారు దేవుని సేవకులు. ఈ స్త్రీ ఏడుస్తూ మూలుగుతూ కన్నీటితో, ఒకటి రోదన, మాటలు వినపడడం కంటే కన్నీరు రోదన ఎక్కువ వినపడుతుంది. ఒక భక్తులు అంటారు, మాటలతో చేసే ప్రార్థన కంటే మూలుగుతో చేసే ప్రార్థనకి ఎక్కువ ప్రతిఫలం ఉంటుందంట. మాటలతో ఊరికే మనం చెప్పడం కంటే మూలిగేటట్టు, ఎందుకంటే దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా రోమీలకు రాసిన పత్రికలో, ఆత్మ మన బలహీనత నెరిగి ఉచ్చరింప సఖ్యము కానీ మాటలతో అనలేదు, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో. ఈ హన్నా కూడా ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో దేవుని మందిరంలో ఆమె విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనలో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉండొచ్చు. సమస్య లేకుండా ఎవ్వరు ఇక్కడికి రాలా. ఏదో ఒక చిన్నదో పెద్దదో దాని పరిమాణాన్ని బట్టి, దాని యొక్క సాంద్రతను బట్టి, దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఏదో ఒక సమస్య మనుషులను ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది. అది అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే భర్త నుంచి సమస్య కావచ్చు, భార్య నుంచి సమస్య కావచ్చు, పిల్లల నుంచి కావచ్చు, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, పై అధికారుల నుంచి కావచ్చు, మందిరంలో వారి నుంచి కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల సమాజంలో వారి నుంచి కావచ్చు. ఏదో ఒక సమస్య చేతనే మనుషులు ఎప్పుడూ పీడించబడుతూ ఉంటారు. ఏదో ఒక సమస్య. మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. హన్నాకు ఒక సమస్య వచ్చింది. ఆమెకు సంతానము లేదు, సంతానము కలగదు అని ఒకవేళ డాక్టర్లు చెప్పి ఉన్నారేమో మనకి తెలియదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎన్నిసార్లు ఆమె సంతానము కొరకు ప్రయాసపడినా ఆమె జీవితంలో గర్భఫలం అనేది రావటం లేదు. అప్పటికే ఆ రోజుల్లో ఉన్నటువంటి వైద్యులందరి దగ్గరికి ఆమె వెళ్ళి ఉంటారు, తన భర్త అయినటువంటి ఎల్కానా చూపించి ఉంటారు, కానీ ఫలితం లేకపోయింది. హన్నా ఏం చేశారండి? తన సమస్యను బట్టి ప్రార్థన. ఈ రోజున అనారోగ్య సమస్యలతో పీడించబడతాం, కానీ ఎంత మాత్రము కూడా ప్రార్థన చేయాలి అన్న విశ్వాసము మనలోనికి రాకపోవడం చాలా ఆశ్చర్యం. ఇప్పుడు హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా సంతానం ఇచ్చేస్తారా? ఆ రోజులు ఎలాంటి రోజులో బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1 వచనాన్ని ఎవరైనా దయచేసి చదివి వినిపించండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. చాలండి, ఇటు చూడాలందరూ. ఆ రోజులు ఎలాంటి రోజులంటే దేవుడు సరిగ్గా మాట్లాడుతున్న రోజులు కాదు. అరుదుగా దేవుని యొక్క వాక్కు, అరుదుగా అంటే అప్పుడప్పుడు, ఎప్పుడైనా రెగ్యులర్గా కాకుండా ఎప్పుడెప్పుడో అవసరమైనప్పుడు మాత్రమే, అదైనా మంచి భక్తి చేస్తున్న వారికి మాత్రమే ఆ దేవుని యొక్క ప్రత్యక్షత కానీ, కళ కానీ, దర్శనం కానీ, వాక్కు కానీ వస్తున్నటువంటి టఫ్ టైమ్స్ అన్నమాట. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దర్శనం ఇచ్చిన రోజులు కాదు, అరుదుగా దేవుడు ప్రత్యక్షమవుతున్న రోజులు. ఇంకా చెప్తున్నారు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. అంటే తరచుగా అస్తమాను దేవుడు ప్రత్యక్షపు గుడారంలోనికి, లేకపోతే మందసము దగ్గరికి, లేకపోతే తెర లోపలికి వచ్చి ఆయన మహిమతో ఆ మందిరం అంతా నింపిన రోజులు కాదవి. చాలా అరుదుగా ఉంది. ఎవరికి చూసినా దర్శనాలు లేవు, ఎవరికి చూసినా కళలు లేవు. ఏమండి మీతో దేవుడైనా మాట్లాడారా? అబ్బే ఏం మాట్లాడలేదండి, ఏంటో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మాట్లాడలేదు అనే రోజుల్లో ఈ హన్నా ఉన్నారు. అయినను సరే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం చూడండి. నేను ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను వెళితే దేవుడు నాతో మాట్లాడతారా ఏంటి? పాస్టర్ గారితోనే మాట్లాడలేదు, ఆయనకే సరైనటువంటి దర్శనం లేదు, ఆయనకే సరైనటువంటి ఒక అవగాహన లేదు, ఆయనే ఒక సరైనటువంటి పరిస్థితులు లేరు, నేను వెళితే నాతో ఏం మాట్లాడతారు అని ఆమె ఇంటిలోనే కూర్చోలేదు. ఈ రోజున చాలామందికి సమస్యలు తోస్తూ ఉంటాయి, తడతా ఉంటాయి, తొందర చేస్తూ ఉంటాయి. అయినా సరే వారిలో ప్రార్థించాలన్నటువంటి ఆశ, ప్రార్థించాలన్నటువంటి కోరిక రాకపోవడం దేవుడు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఏమి చేయాలో తోచని పరిస్థితిలో మనం కనబడుట మంచిది కాదు. ఈ రోజున అనారోగ్యం ఉందని డాక్టర్లు నిర్ధారించి చెప్పారా? స్కానింగ్ రిపోర్ట్లో ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదని వచ్చిందా? దేవుని సన్నిధిలో ఆ స్కానింగ్ రిపోర్ట్ పెట్టి దాని మీద చేయి పెట్టి ఏం చేయాలి? మనం ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి.
ప్రభా, నా శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క బాధ ఏమిటి? మానవ శరీర రూపము నిర్మాణము మీకే తెలుసును కదా తండ్రి. ఈ రిపోర్ట్లో ఉన్నది మరలా వచ్చు రిపోర్ట్లోకి నార్మల్ రావాలి అని ప్రార్థన చేయాలి. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి. చాలండి. మనకేదైనా డాక్టర్స్ ఇది లేదు ఇది ఉంది అని చెప్పి ఒక స్కానింగ్ రిపోర్టు, ఒక ఎక్స్రేనో, లేకపోతే ఏదైనా ఉండవలసింది లేనట్టుది ఉన్నట్టుగా, లేకపోతే ఈ వ్యాధి ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని తెలియబడినప్పుడు మనము దేవుని మందిరంలోనికి ఆ రిపోర్ట్ను తీసుకొచ్చి విప్పి పరిచి దాని మీద చేతులుంచి వాగ్దానములు చేసిన దేవుని వాగ్దానము పేరట ప్రార్థించగలుగుతున్నామా ప్రియ దేవుని బిడ్డలారా? మనలో దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఇస్తారన్న విశ్వాసము ఎంత బలముగా ఉంటే మనం ఆ పని చేయగలుగుతామండి. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న నాలో ఆ విశ్వాసం ఉందా? మనం అనేక మంది కొన్ని సంవత్సరాల నుండి ఈ మందిరంలో పాతుకొని ఉన్నాం. అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యాహారాన్ని ఇక్కడ తింటున్నాం, ఉంటున్నాం, అనేక భోజనాలు చేస్తున్నాం, అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అందరికీ రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరిళ్లలో పెళ్ళిళ్ళు జరిగినాయి, కొందరిళ్లలో చావులు జరిగినాయి, కొందరిళ్లలో పుట్టారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం ఉన్నదా? ఏమిటది? విశ్వాసము. ఎన్నో సమస్యలు గుండా కొన్ని సంవత్సరముల నుండి భార్య నుంచి సమస్య, భర్త నుంచి సమస్య, పిల్లల నుంచి సమస్య, ఉద్యోగంలో రాక సమస్య, మందిరంలో వారి ద్వారా సమస్య, లేకపోతే చుట్టుపక్కల వారి ద్వారా సమస్య, లేకపోతే బయట ఉన్న ఆఫీసుల ద్వారా, కోర్టుల ద్వారా ఇంకేదో సమస్య. ఎప్పుడైనా మనం ఇలాగో ప్రార్థన చేయటం జరిగినా మనము ప్రార్థన చేయాలి. బిడ్డ మాట వినట్లేదా? దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయి? బిడ్డలు మాట వినకపోతే ఏం చేయాలమ్మా? చెప్పాలి. బిడ్డలు మాట వినకపోతే ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి నీ యొక్క విన్నపాన్ని విప్పి పరిచి దేవుని సన్నిధిలోనే విప్పాలి. నీ విన్నపాన్ని మనుషుల దగ్గర విప్పకూడదు, నీ విన్నపాన్ని బంధువుల దగ్గర విప్పకూడదు. నీ విన్నపాన్ని నీ బిడ్డలు ఎలా మాట వినటం లేదో, ఎలా తిరుగుబాటు చేస్తున్నారో దాన్ని తీసుకువెళ్ళి చెవులు పోయేలాగా, చెవులు చిల్లులు పడేలాగా మనుషుల దగ్గర చెప్పటం వల్ల వచ్చిన మేలు, వచ్చినది ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరంలోకి వచ్చి ప్రభువా, దిస్ ఈజ్ ద ప్రాబ్లం, నా సమస్య ఇలాంటిది, నా ప్రాబ్లం ఇది, దీన్ని చేయగలిగిన సమర్థుడు మీరై ఉన్నారని విప్పి పరిచి హిజ్కియా వలె మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. హన్నా తన సమస్య అంతా తీసుకెళ్ళి, అసలైతే మీరు నేను ఆ సమయంలో అక్కడుంటే పాస్టర్ గారు చర్చిలో ఉండగానే రావటమే ముందు ఎవరిని ఎత్తుక్కుంటారండి? మీరు ఇక్కడికి వచ్చి అన్నయ్య గారు అంటారు కదా. మందిరంలోకి రాగానే అన్నయ్య గారు లేకపోతే పాస్టర్ గారు ఉన్నారా? హన్నా అయితే మందిరంలోకి ఎంటర్ అవ్వగానే సేవకుల ఇంట్లోకి వెళ్ళిపోలా, లేకపోతే ఏలీ గారి దగ్గర పరిగెత్తుకెళ్ళి ఏడవలేదు. దేవుని మందిరంలోనికి పోయి బలిపీఠం దగ్గర ఆమె మోకరించి ఒకటే విజ్ఞాపన, ఒకటే ఏడుపు, ఒకటే పశ్చాత్తాపడుతున్నారు. దేవుని సేవకులకి చెప్తే ఆయన ప్రార్థన చేస్తారు అన్న థీము ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్లో పాతుకుపోయింది. మేమేం ప్రార్థన చేయమండి, మాకేమన్నా సమస్య ఉంటే మా అన్నయ్య గారు ప్రార్థన చేస్తే ఏ సమస్యను తీరిపోద్ది. మరి నువ్వేం చేస్తావు? మరి మనమేం చేస్తామండి? హన్నా ఏలీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, ప్రార్థన చేయండి, ఈ కానుక ఉంచండి అని చెప్పి ఇంటికి వచ్చేస్తే దైవజనుడు ప్రార్థన చేస్తారు, ఆమెకి సంతానం కలుగుతుంది. కానీ ఆమె స్వతహాగా ఆమె సమస్యను బట్టి ఆమె విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నారు. మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, నీ సమస్య కోసం నువ్వే ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, మన సమస్య కోసం. అస్సలు సౌండే రాట్లా. మన సమస్య కోసం మనమే ప్రార్థించాలి. నా సమస్య కోసం నేనే ప్రార్థిస్తాను. ఈ రోజు నుంచి మన సమస్య ఏదైనా నీ అంతటి నువ్వే, మనంతటి మనమే వ్యక్తిగతంగా దేవుని పాదాలు పట్టుకునే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. హన్నా వలె
దేవుని సేవకులకి చెప్పేసి ఒక మాట వేసేసి భారం అంతా తీసుకెళ్ళిపోయి అయ్య బాబాయ్ మోయలేకపోతున్నానండి, మందిరానికి వచ్చాను కదా, ఈ భారం అంతా మీరు తీసుకోండి, మేము వెళ్ళిపోతామండి. ఇంకా ఆ రోజు నుంచి సేవకుడు కుస్తీ పడతాడనమాట. ఇంకా కుస్తీ పడతారు, ప్రభువా సంతానం దయచేయండి, సంతానం దయచేయండి. వీళ్ళు మాత్రం టీవీ చూస్తారు, వీళ్ళు మాత్రం రోడ్ల మీద తిరుగుతారు, వీళ్ళు మాత్రం బుధవారాలు శనివారాలు కనపడరు, సంతానాన్ని మాత్రం దేవుడు ఇచ్చేయాలి. అది లోకస్తుల యొక్క జీవితం అయి ఉండొచ్చు. హన్నా నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నీ సమస్య కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. యవనస్తుడిగా నీకు సమస్య వస్తుందా, ఒక అమ్మాయి నుంచో ఒక అబ్బాయి నుంచో, లేకపోతే వివాహం అయినను సరే నీకు ఒక అబ్బాయి నుంచి శోధన వస్తుందా, ఆఫీస్లోనో స్కూల్లోనో కాలేజీలోనో సైతాను నిన్ను బలంగా శోధిస్తున్నాడా, నీ శరీరం బట్టి నీ అందాన్ని బట్టి నువ్వు నీ అంతటా నువ్వు దేవుని పాదాలు పట్టుకునే అనుభవాన్ని నేర్చుకున్నప్పుడు, హన్నా మందిరానికి వస్తూ పోతూ ఆమె నిరాశతో వెనక్కి తిరగలేదు, కానీ ఆమె ఒక రోజున గర్భవతిగా మందిరంలోకి ప్రవేశిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమీ గర్భము లేనటువంటి హన్నా, కనీసము నీరసమేంటో వాంతులేంటో తెలియనటువంటి హన్నా ఒక రోజున నడవలేక మందిరం యొక్క గుమ్మం ఎక్కుతున్నారు. బహుశా మేబీ ఏలి అక్కడుండి, ఏమ్మా ఏంటి భారంగా నడుస్తున్నావు, ఎందుకంటే ఆయన కళ్ళు కనిపించవు కాబట్టి సరిగ్గా, అయ్యా ఆ రోజున ఎప్పుడో ఒక 6 నెలల క్రితం నుంచి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి స్త్రీని నేనే, ఈ రోజున నాకు 5వ నెలండి, బాగా వాంతులు పడుతున్నాను, బాగా వికారంగా ఉంటుంది, నేను గర్భవతిగా ఉన్నాను. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి వెళుతూ సమస్యతో వచ్చినప్పుడు 4వసారో 5వసారో ఆ సమస్యను బట్టి నువ్వు సమస్యతోనే వెళ్ళిపోవు కదా. మనం సమస్యలతోనే మరలా అదే పచ్చితో అదే పరిస్థితిలో మనం వెళ్ళిపోము. మనము సమస్యని పక్కన పెట్టి దీవెనతో లోపలికి వస్తాం. ఏ సమస్య కొరకైతే అడుగుతున్నామో ఆ సమస్యకు రెమెడీతో మనం ముందుకు వస్తాం. దేని కొరకైతే ప్రభు సన్నిధిలో మనం అడుగుతున్నామో దాన్ని పొందుకుని మనం దేవుని సన్నిధిలోకి వస్తాం. హన్నా గొడ్రాలుగా దేవుని సన్నిధిలోకి వచ్చారు, గర్భవతిగా ఆమె ఒక రోజున ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా 8వ నెల నాయనా, లోపలున్న బిడ్డకి ఏం కాకుండా చేయండి ప్రభువా, ఇదిగో ఈ బిడ్డ ఒకవేళ మీరు మగ బిడ్డనైతే ఇస్తే, ఆమె విశ్వాసానికి అంతు లేదండి. చెప్పాలంటే ఏ స్త్రీ కూడా ఇలా ప్రార్థన చేసి ఉండరు. ఏమన్నో తెలుసా, ప్రభువా మీరు నాకు మగ బిడ్డనిస్తే మీకు సేవకిస్తా. అసలు గర్భం రావటమే చాలా ఎక్కువ, మళ్ళీ మగబిడ్డే కావాలంట. చూడండి అసలు ఆమె విశ్వాసము. ఏమీ లేనటువంటి స్థితిలో ప్రభువా నాకు మగబిడ్డే కావాలి, మీరు మగబిడ్డనిస్తే ఆ బిడ్డను మీ సేవకి ఇచ్చేస్తాను. మనం చాలాసార్లు విన్నట్టుంది కదండి ఈ వాగ్దానం. చాలా కుటుంబాల్లో ఈ వాగ్దానాలు తెగ ఫ్రీగా చేస్తారు. నోటి మాట ఏంటది, ఫ్రీ కదా. నోట్లోంచి వచ్చే మాట చాలా సులువుగా వదిలేస్తాం. కాబట్టి ఏమండి ఈ గర్భంలో ఉన్న బిడ్డ దేవునికేనండి. ఓ చిన్న బిడ్డను నడిపించుకుంటూ తీసుకొస్తారు, ఆ బిడ్డ కొంచెం బుడిబుడి అడుగులు వేసుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే వీడు దేవుడి సంబంధుడండి, దేవుడి బిడ్డ అండి, వీడు సేవలు వదిలేస్తామండి. ఆ బిడ్డ ఇంటర్ చదివి డిగ్రీకి వచ్చి కాస్త టిప్ టాప్గా బెల్ట్ షర్ట్ వేసి తిరుగుతుంటే ఇక అసలు అమ్మకి రాత్రులు పగలు నిద్ర పట్టదు. సేవకి ఇవ్వాలా, సేవలో ఉంచాలా, ఆ రోజున అనవసరంగా అనేసానులే, ఏం కాదు ఉద్యోగం చేసి కొంచెం డబ్బులు సంపాదించుకున్నాక అప్పుడు ఇవ్వచ్చులే. మాటలు ఏమవుతున్నాయి, మారిపోతున్నాయి. హన్నా మొట్టమొదటి నుంచి ఏ ప్రార్థన చేశారంటే, ప్రభువా నాకు ఒక మగబిడ్డనిస్తే మీ సేవకిస్తా. 2వ రోజు కూడా అదే ప్రార్థన, 5 నెలలు అయిన తర్వాత కూడా అదే ప్రార్థన, గర్భం వచ్చిన తర్వాత కూడా అదే ప్రార్థన, 9 నెలలు అయిన తర్వాత కూడా అదే ప్రార్థన, డెలివరీ అయిన తర్వాత కూడా అదే ప్రార్థన, బిడ్డ నడుచుచున్నప్పుడు అదే ప్రార్థన, బిడ్డని తీసుకువచ్చేటప్పుడు కూడా అదే ప్రార్థన. మాటలు మార్చేస్తాడు మనిషి. మేలు జరిగిన తర్వాత మాటలు మారిపోతాయి. కష్టములో ఉన్నప్పుడు వాగ్దానాలు అనేకములు పుట్టుకొస్తాయి. ఆ కష్టము సహా తీరిపోయి అంతా సుఖవంతంగా ఉండిన తర్వాత ఏ ప్రాబ్లము లేనప్పుడు ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటాడు మనిషి. ఇప్పుడేమి ఇవ్వనులేండి, ఎప్పుడో అలా చెప్పేంలే కానీ ఇప్పుడు ఇవ్వం. హన్నా మాట తప్పలేదు. తాను దేవుని సన్నిధిలో అనుకున్నటువంటి మాట ఎవరు విన్నారు? దేవుడు మాత్రమే విన్నారు. చుట్టుపక్కల ఎవ్వరూ వినలేదు. ఏలీ గారికి కూడా తెలియదండి ఆమె ఎలా నిబంధన చేసుకున్నారో, ఏం ఇస్తానన్నారో, ఏం నిబంధన చేసుకున్నారో ఏలీకి కూడా తెలియదు. దేవునికి హన్నాకి మాత్రమే తెలుసు, తన భర్తకు కూడా చెప్పలేదు. అయితే ఎవరూ వినలేదు కదా. నేను అనుకున్నటువంటి మాట, నేను ఇస్తానన్నటువంటి ఈ కుమారుడు ఏం కాదులే, భలే అందంగా ఉన్నాడే నాకులాగా, నేను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయి హ్యాపీగా పెంచుకుంటాను ఇంట్లో అని అనలేదు.
ఒక రోజున ఆ బిడ్డను తీసుకుని కొంత ఆహారము తీసుకొని బట్టలు తీసుకొని దేవునికి బలర్పించడానికి ఆ కోడె దూడను తీసుకుని దేవుని మందిరంలోనికి వచ్చి ఏలీ దగ్గర నిలబెట్టి ఆ బిడ్డను, అయ్యా ఏలీ గారు వందనాలండి. ఏ అమ్మా వందనాలు, ఎవరు మీరు? అయ్యా ఒక రోజున నేను మందిరంలో కన్నీటితో ఎందుకు ఏడుస్తున్నావా అమ్మా అని మీరు అడిగారు చూసారా, ఆ స్త్రీని నేనే. అవునమ్మా, ఏమైంది ఇప్పుడు, ఎందుకు వచ్చారు మీరు? అయ్యా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా గర్భమును తెరిచారు. ఇదిగో ఈ బిడ్డ పుడితే, మగబిడ్డ పుడితే దేవునికి ఇస్తాను అని నేను మొక్కుబడి చేసుకున్నానయ్యా. ఇదిగో ఈ బిడ్డను తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టి వెళ్ళడానికే వచ్చాను తండ్రి అని ఏలీ దగ్గర చెప్తుంటే ఏలీ ఎంత ఆశ్చర్యపడ్డారో. ఇలాంటి వాగ్దానములు చేసుకుని నెరవేర్చిన వారు కూడా ఉన్నారా? నిబంధనలు చేసుకుని దాన్ని తూచా తప్పకుండా ఇలాగే చేస్తాను అని చేసి చూపించిన వారు కూడా ఈ మందిరంలో ఉన్నారా అని ఏలీ ఒకవేళ చాలా సంతోషపడి ఉంటారు. మందిరంలో వదిలిపెట్టేశారు. అసలు ఇక్కడ మనం చదివితే మనకేం అర్థం అవదండి. మందిరంలో వదిలి వెళ్ళటానికి ఏ తల్లికైనా ఇష్టం అవుతుందా మీరు చెప్పండి? లేక పుట్టిన బిడ్డను కొన్ని సంవత్సరముల తర్వాత అందరి చేత నిందలు, అవమానాలు, మాటలు, ఈ గర్భము గొడ్డు గర్భము ఎందుకు పనికిరాదు, వ్యాధి గొట్టుది, రోగం ఉంది ఈ అమ్మాయికి, ఏమి ప్రాబ్లం, ఎప్పుడు చూసినా అలా నీరసంగా ఉంటుంది, ఈ అమ్మాయికి ఏం పిల్లలు పుడతారా అని అన్ని మనుషులందరూ ఏసడించిన తర్వాత దేవుడు దర్శించి ఒక చక్కటి మగబిడ్డని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇవ్వగలిగిన తల్లులు ఎవరైనా ఉంటారా? ఆ బిడ్డను చూసుకుని మురిసిపోతారే, ఆ బిడ్డను చూసుకుని ఎంతో ఆనందపడతారే. ఇన్నాళ్ళు ఎక్కడ దాచబడ్డావు నాన్న అని ఎంత ముద్దు పెడతారు, ఎంత ఆశపడతారు. ఈ బిడ్డ మీద ఎన్నో కలలు కంటారు, ఎన్నో మేడలు కట్టుకుంటారు. ఇచ్చిన మాట గుర్తుకొచ్చే రోజులా ఈ రోజులు? నీ కష్ట సమయంలో నువ్వు దేవునికి ఏం మాట ఇచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన కష్ట సమయంలో మనకి దేవుని ఏమని నిబంధన చేసామో గుర్తు తెచ్చుకో. నాకు ఉద్యోగం వస్తే 20% తీస్తాను, నాకు ఉద్యోగం వస్తే 30% తీస్తాను, నాకు ఈ వ్యాపారంలో అధిక లాభం వస్తే లాభమంతా దేవునికి ఇస్తాను, నేను ఇల్లు కట్టుకుంటే ఇంత డబ్బు తీసుకెళ్ళి సేవకుల చేతిలో పెడతాను, లేకపోతే నా బిడ్డకు జాబ్ వస్తే ఇది చేస్తాను, మా అమ్మాయికి పెళ్ళైతే ఇది చేస్తాను, లేకపోతే అది చేస్తాను, మందిరం కడుతున్నప్పుడు అలాంటిది నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎన్నెన్ని వాగ్దానాలు, ఎన్నెన్ని నిబంధనలు ఈ నోటులో నుండి బయటకు వచ్చినవో జ్ఞాపకం చేసుకోవాలి. మనం వాటన్నిటినీ నెరవేర్చగలుగుతున్నామా? వాటన్నిటినీ దేవుని కృపలో దేవుని మీద ఆనుకొని దేవునికి ఇస్తానని చెప్పినవి ఇచ్చేస్తున్నామా? హన్నా అయితే బిడ్డని ఇస్తానని చెప్పారు. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత బాబు పుట్టాడు, చాలా బాగున్నాడు. పాలు మాన్పించిన తర్వాత ఆహారం తినేటప్పుడు తీసుకొచ్చి మందిరంలో అప్పచెప్తానన్నారు. ఈ మాట ఎలక నాకు తెలియదు. ఒకరోజు బ్యాగులన్నీ సర్దుతున్నారు ఆవిడ. ఎవరు? హన్నా. ఈ అమ్మాయి ఎక్కడికి బయలుదేరుతున్నావు? అదేనండి మీకు చెప్పలేదు కదా, నేను ఈ అబ్బాయి పుడితే దేవుని మందిరంలో సేవకు అప్పగిస్తాను, దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నానండి. చాలే ఊరుకో, పుట్టక దేవుడు నీకు గర్భాన్ని తెరిచి నీకు ఒక అందమైనటువంటి మగబిడ్డనిస్తే తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో వదులుతావా? ఆగు, పెద్ద మనుషులు తీసుకొస్తాను, అసలు నీ సంగతి ఏంటో తెలుస్తానని ఎల్కానా కూడా మాట్లాడలేదు. ఎలాంటి మంచి మనసు కలిగినటువంటి భర్తలు ఆ రోజుల్లో జీవించారండి. ఈ రోజుల్లో ఒక వ్యక్తిని పరిచర్యకు పంపుతుంటే ఆపేసే భర్తలు ఎంతమంది, ఆపేసే తండ్రులు ఎంతమంది? అరిగిపోతాడు, కరిగిపోతాడు, లేకపోతే మా బిడ్డను అక్కడ రాసి రంపాను పెట్టి తోమేస్తారు, ఈ అందమైనటువంటి శరీరం అలిసిపోయి చెమటలు పట్టేస్తుందని ఆపేసే తండ్రులు ఈ భూమి మీద చాలామంది ఉంటారు. ఎల్కానా అండ్ హన్నా, దే ఆర్ సెండింగ్ దేర్ చైల్డ్ టు నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. వాళ్ళ బిడ్డని ఏదో పూల పాన్పు మీద పడుకోబెట్టడానికి పంపట్లేదు. దేవుని మందిరం అంటే ఎంత పెద్దదై ఉంటుంది, దేవుని మందిరం అంటే ఎంత పని ఉంటుంది. ఈ రోజులకు లాగా స్విచ్ చేస్తే లైటు, స్విచ్ చేస్తే ఫ్యాను, స్విచ్ చేస్తే మైక్కు తిరిగే రోజులు కాదు. ప్రతి ఒక్కరూ పాప పరిహారార్థ బలి తెస్తారు, సమాధానార్థ బలి తెస్తారు, లేకపోతే సంతోషంగా ఉంటూ బలి తెస్తారు. ఆ బలిని వధించే దగ్గర యాజకుడు ఉండాలి, యాజకుడు పక్కన పరిచర్య చేసే సమూయేలు ఉండాలి. ఆ పశువుని వలవాలి, చర్మం అంతా తీసి పక్కనేయాలి, దాని పేడంతా తీసుకెళ్ళి పెంట ద్వారం దగ్గర దాన్ని కాల్చేయాలి. దాని అవయవాలని ఇష్టం వచ్చినట్టు కైమగొట్టినట్టు కొట్టకూడదు, దాన్ని జాగ్రత్తగా విడదీసి దానికి దేవునికి హోమాన్ని అర్పించాలి.
ఏమన్నా చిన్న డ్యూటీయా? శామ్యూల్స్ డ్యూటీ ఈజ్ ఎ వెరీ టఫ్ టాస్క్ అని చెప్పాలి. చాలా పెద్ద పనిలోనికి హన్నా ఎల్కానా వారి బిడ్డను అప్పగించేస్తున్నారు. దేవుని మందిరంలోనికి తీసుకెళ్ళడానికి ఎల్కానా కూడా ఎంత మాత్రమో అడ్డు చెప్పలేదు. తీసుకెళ్ళమ్మా, నువ్వు నిబంధన చేసుకున్నావా, తీసుకెళ్ళిపో. దేవునికి మాట ఇచ్చి మనం వెనక్కి తీసుకోకూడదమ్మా, తీసుకెళ్ళిపో.